వస్తా ఉంటే గజగలాడి ఏ ముఖం పెట్టుకొని వస్తారు, ఏం సాధించని వస్తారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నారు. ఒక్క మాట మరి మీకు తెలియాలా, క్షేత్రస్థాయి తెలియాలి. మీ నాయకుడే రాజకీయాలకు అతీతంగా మాట్లాడినట్టు మాటల్ని వినిపాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. ఒక్కసారి మరి గతంలో రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కాకముందుకు వారు మాట్లాడిన మాటల ద్వారానన్నా మీరు కళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని మరొకసారి మర్చిపోయి ఉంటారు. మీరు తెలుసుకోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలనే నేను వినిపిస్తాను. ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చాను, అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సిందే. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం